హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఐడ్రాపర్ టూల్లోనే బట్ 3D ఆబ్జెక్ట్లో ఉన్న కలర్ని ఎలా పిక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని ట్యుటోరియల్స్ నార్మల్ డిఫాల్ట్ ఐడ్రాపర్ అంటే ఈ టూల్ యూజ్ చేసాం. ఓకేనా? ఈ టూల్ ఎందుకు యూజ్ చేస్తారో మీకు ఆల్రెడీ తెలుసు. ఒక ఇమేజ్లో ఉన్న కలర్ని తీసుకుంటుంది, కానీ ఆ ఇమేజ్ అనకూడదు, ఆబ్జెక్ట్ అనాలి. త్రీ డీ ఎలిమెంట్స్ని ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అని పిలిస్తే బాగుంటుంది. ఓకేనా? ఒక 3D ఆబ్జెక్ట్ సర్ఫేస్లో ఉన్న కలర్ని పిక్ చేసుకోవడానికి ఈ టూల్ యూజ్ చేయాలి. ఓకేనా? సో ఒకసారి మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తే ప్రాబ్లం మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను క్లోజ్ చేసి టేక్ ఏ న్యూ డాక్యుమెంట్, ఒక లేయర్స్లో ఒక 3 లేయర్స్ తీసుకుందాం. దీంట్లో ఒక బ్లూ, దీంట్లో మీ ఇష్టం అండి, టేక్ ఎనీ కలర్, దట్స్ నాట్ ఇంపార్టెంట్. ఒక 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేసి దానికి 3 డైమెన్షనల్గా కన్వర్ట్ చేసి తర్వాత ఆ కలర్స్ని మనం పిక్ చేద్దాం దాన్ని యూజ్ చేసి. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి, బ్లూ సంథింగ్. సో ప్రతి దానికి నేమ్ ఇచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా సో ఈ పర్టికులర్ గ్రీన్ లేయర్ని నేను 3D ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేస్తున్నాను. 3D ఆబ్జెక్ట్స్ అనేది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. ఫోటోషాప్లో 3D అనేది 15 లెసన్స్ నేను ప్లాన్ చేస్తున్నాను. సో 3Dలో కూడా మనకు 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీడిఫైన్డ్. ఇవి కాకుండా మీ ఓన్ ఆబ్జెక్ట్స్ని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? లైక్ పిల్లర్స్ కానీ వైన్ గ్లాసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఫర్ టైం బీయింగ్ ఈ వీడియోలో ఈ పర్టికులర్ టూల్ గురించి తెలుసుకోవడానికి మాత్రం నేను రెడీమేడ్ ఆబ్జెక్ట్స్ని వాడుతున్నాను. ఓకేనా? ఫైన్. అన్నిటినీ స్పియర్లే కన్వర్ట్ చేస్తాను. ఇది స్పియర్ కన్వర్ట్ అయిపోయింది, దీన్ని కూడా స్పియర్లే కన్వర్ట్ చేద్దాం ఇక్కడ. ఓకేనా? స్పియర్, ఈవెన్ దీన్ని కూడా మనం స్పియర్లే కన్వర్ట్ చేద్దాం. స్పియర్. ఓకేనా? మరి బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా మంచి కలర్ ఇద్దామా? సో మంచి షేడ్, డిఫాల్ట్ షేడ్ లాంటిది. ఒక గ్రేడియంట్ టూల్తో మనం రేడియల్ తీసుకొని ఇలా ఫిల్ చేద్దాం. ఓకేనా? ఫైన్. సో ఇక్కడ నాకు ప్రతి ఆబ్జెక్ట్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఒకే ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసేద్దాం. ఎలా? సెలెక్ట్ ఆల్ లేయర్స్, కంట్రోల్ ఈ, లేదంటే లేయర్స్లోకి వెళ్ళి మర్జ్ అందాం. ఒక లేయర్కి కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా? ఫైన్. ఇప్పుడు నేను ఒక్కొక్క ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తాను. చూడండి, ఇది ఇప్పుడు ఏమవుతుందంటే అన్నీ మూవ్ అవుతున్నాయి ఇట్లా. అన్నిటినీ ఫస్ట్ సైజ్ తగ్గించేసుకొని చూడండి. సో ఇప్పుడు ప్రతిదాన్ని సెలెక్ట్ చేసుకొని ఇదొక ఆబ్జెక్ట్, సో ఇది వేరే ఆబ్జెక్ట్, కొంచెం పక్కన పెడదాం ఇది. అలాగే ఈ గ్రీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా పెడదాం. మీరు సైజ్ కావాలంటే ఇదిగోండి, ఈ టూల్తో మీరు సైజ్ తగ్గించుకోండి, సో దట్ మనకి స్క్రీన్లో విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. ఓకేనా? ఫైన్. సో మనకి ఇప్పుడు టోటల్ 3 ఆబ్జెక్ట్స్ నేను క్రియేట్ చేశాను. ఓకేనా? రెడ్, గ్రీన్, బ్లూ అన్నట్టు. ఫైన్. వీటిల్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఐడ్రాపర్ టూల్తో ఇక్కడ చూడండి, ఐడ్రాపర్ టూల్ యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా అంటే ఇక్కడ నాకు ఐడ్రాపర్లో 2D ఐడ్రాపర్ కాదండి, సెకండ్ టూల్ 3D ఐడ్రాపర్. ఇది 3D ఐడ్రాపర్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ బ్లూ ఉంది. ఇక్కడ నా మౌస్ పాయింటర్ చూడండి, బ్లూ కలర్లో ఉంది. నాకు ఈ కలర్ని పిక్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను దీని మీద క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా ఇది ఆ కలర్ని పిక్ చేసుకొని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. మరి గ్రీన్ కలర్ మీద క్లిక్ చేశాను అనుకోండి, గ్రీన్ని పిక్ చేసుకుంటుంది. అదే బ్లూని క్లిక్ చేస్తే బ్లూని పిక్ చేసుకుంటుంది. ఒక 3 డైమెన్షనల్ సర్ఫేస్ పైన ఉన్న కలర్ని పిక్ చేసుకోవడానికి మనం 3D ఐడ్రాపర్ వాడాలి. మరి పిక్ చేసుకున్న తర్వాత దాన్ని వేరే డాక్యుమెంట్లో కానీ సేమ్ డాక్యుమెంట్లో ఫిల్ చేయాలి అంటే మాత్రం మళ్ళీ 3D పెయింట్ బకెట్ వాడాలి. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ నేను 3D పెయింట్ బకెట్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ తీసుకున్న ఈ బ్లూ కలర్ని దీనిపైన నేను ఫిల్ చేయొచ్చు ఇలా. ఓకేనా? లేదు దీనిపైన కూడా ఫిల్ చేయొచ్చు. ఓకేనా? ఫైన్. లేదు మీ ఓన్ కలర్స్ కాకుండా రెడీమేడ్ కలర్స్, ఇక్కడ కూడా మీ ఓన్ మెటీరియల్స్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ఎడోబుల్ రికమెండ్ చేసిన ప్రీడిఫైన్డ్ మెటీరియల్స్ను కూడా మీరు యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ చూడండి వాల్ స్టోన్ బ్రిక్ని తీసుకొని దీనిపైన క్లిక్ చేశాను. అలాగే ఈసారి ఈ ఎల్లో బంప్ మెటీరియల్ని తీసుకెళ్ళి దీనిపైన ఇచ్చాను. అలాగే ఈసారి ఈ చక్కర్ని తీసుకెళ్ళి దీనికి ఇచ్చాను. ఈ చక్కర్ మెటీరియల్ మళ్ళీ కాపీ చేసుకోవాలి, దీనికి అప్లై చేయాలి అన్నప్పుడు ఐడ్రాపర్తో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఐడ్రాపర్తో దీన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ తీసుకుంటుంది, లేదంటే దీన్ని క్లిక్ చేస్తే ఇది తీసేసుకున్నది, మరి దీని మీద క్లిక్ చేస్తే ఈ మెటీరియల్ తీసుకున్నది. ఎందుకు అలా పిక్ చేసుకోవాలి అంటే ఇదే మెటీరియల్ మరి దీనికి కావాలి నాకు ఇప్పుడు. సో అప్పుడు మనం మళ్ళీ పెయింట్ బకెట్తో దీని మీద క్లిక్ చేస్తే ఆ మెటీరియల్ దీనికి అప్లై అవుతుంది. ఓకేనా? ఫైన్. ఇది చాలా సింపుల్, చాలా బేసిక్ ట్యుటోరియల్ అండి. ఐడ్రాపర్, 2D ఐడ్రాపర్ ఏంటి, 3D ఐడ్రాపర్ ఏంటి, 2D పెయింట్ బకెట్ ఎలా యూజ్ అవుతుంది, 3D పెయింట్ బకెట్ ఎలా యూజ్ అవుతుంది. ఓకేనా? మీరు కొంత టైం స్పెండ్ చేసి ఎక్స్పెరిమెంట్ కానీ చేశారంటే డెఫినెట్గా ఈ టూల్ పైన మీకు మంచి గ్రిప్ వస్తుంది. థ్యాంక్స్ అలాట్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.